నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాం. కాలేజా? కాలేజ్ పండుగ బిడ్డయాలా? నిన్న నుంచి అలా ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ ఎత్తలేదు. జానకి నాన్న ఏమంటాడు? ఇంట్లో అంతా ఓకేనా? మరి ఏం ఓకే ఆంటీ, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తలేడు, ఫోన్ కూడా ముట్టనిస్తలేడు. అబ్బా వీళ్ళు ఇంత చేసినా కూడా వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు కదా. హలో హలో నమస్తే. బిడ్డ పెళ్ళి పెట్టుకున్నట్టున్నావు కదా, నాకు చెప్పలేదు. ఏంటి నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తాను? నువ్వు ఏం చెప్పినావు, ఏం చెప్తానో నువ్వు చక్కగా ఇంటికి రా. ఇంటికి వచ్చినాక మాట్లాడా. అరే ఏంద్రా జానకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో రాఘవ, ఇందాకే నాన్న కాల్ చేసిండు. నేను మీ ఇంటికి వచ్చిన విషయం నాన్నకు తెలిసింది. కాలేజ్ కానీ పోయి నువ్వు చేసేదంటే వాయింటికి ఎందుకు పోయినవే? చెప్పినా కదా నాన్న, నాకు ఊకే రాఘవ కాల్ మెసేజ్ చేస్తున్నాడు. కాల్ చేయక మెసేజ్ చేయకని చెప్పడానికి వెళ్ళినా. లేదు బిడ్డ, నువ్వు ఇంకా నాడు అసలు మా ఇంటి సంగతి తెలుసుకో. అత్తయ్య ఏందక్క అర్థం చేసుకునేది? మీరెంత, మీ బతికి ఎంత? నీ కొడుకు నా బిడ్డ కావాల్సి వచ్చిందా? ఏంది తమ్ముడు గట్లా మాట్లాడతాను? ఏమన్నా లంగలమా దొంగలమా? మీ లంగలైతే దొంగలైతేంది. ఇంకోసారి నా బిడ్డ దొరికి నీ కొడుకు అత్త మాత్రం మంచి కూడా చెప్తానా? నాన్న నిన్న రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు కదా, ఏమన్నవే రాఘవని? ఏదో ఒకటి అనగా నీకెందుకు బిడ్డ లోపలి బా. నాకెందుకు అంటున్నావేంది నాన్న? నా వల్లనే రాఘవన్ అన్నది. ఏమన్నావు చెప్పు. ఏమనంటే ఏం చెప్పాలనే? ఇంకోసారి జోలికి ఎత్తవని ఊళ్ళో లేకుండా ఎత్తా అని చెప్పినా. ఎందుకే నాన్న ఇదంతా? రాఘవన్ అతను మాట్లాడని చెప్పేసి నేను చెప్పినా కదా, అయినా కావాలని చేసినావు కదా. నువ్వు కాలేదు కానీ పోడేంది, వాడిని కలుసుడేంది అని కథలు పడతానులా. అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చిన. అసలు వాళ్ళు లేరు ఇంకా పోయేసరికి ఇంకా వాళ్ళ అమ్మకే వార్నింగ్ ఇచ్చిన. వాడు ఉంటే కథ వేరే ఉండి ఇంకా మరి. వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చినావా? అసలు వాళ్ళ అమ్మ ఏం చేసింది? నాన్నకి వార్నింగ్ ఇచ్చినావు నన్ను నువ్వు? కొడుకు తప్పు చేసినప్పుడు తల్లికి బాధ్యత లేదారా? అందుకే వాళ్ళ అమ్మకి చెప్పిన వాడు ఇంకోసారి కానీ జోలికి రాడు. వాడు అత్త మాత్రమే బాగుండదు. ఎందుకే నాన్న అంత ఇట్లా మాట్లాడుతున్నావు? రాఘవకి ఏమైంది? మంచిగా చదువుకున్నాడు, రేపు మాపో జాబో బిజినెస్ చేస్తాడు కదా. వాడు జాబ్ చేస్తుంది, బిజినెస్ చేస్తుంది, వాడు ఏం చేస్తుంది. వాని గురించి ఎందుకు మాట్లాడుతాను? వానికి మనకు సంబంధం ఉన్నది. అట్లా కాదు నాన్న, నువ్వే కదా మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది. నువ్వే అర్థం చేసుకోకుండా అంత ఇట్లా మాట్లాడుతున్నావేంది? ఏం అర్థం చేసుకోవాలి బిడ్డ? ఏంటిది అర్థం చేసుకోవడం కాదు. ఇంకోసారి వాంతో నువ్వు మాట్లాడనుకో బిడ్డ, ఎకరం భూమి మంచి భూమి లేకుండా చేస్తా. ఏమో నాన్న, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతానో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదే. బిడ్డ నా ప్లేస్లో ఏ తనున్నా ఇట్లనే చేస్తాడు. ఒక్క బిడ్డ అని కావాలన్నా పెంచిన బిడ్డ. నీ ప్రేమ కన్నా నా పరువే ముఖ్యం. నా పరువు చెప్పని చేసినావు అనుకో బిడ్డ నువ్వు లెక్క చూడా. నాన్న నువ్వు ఇట్లా మాట్లాడుతావు. నన్ను బిడ్డ దగ్గర చదివించినావు. 10th ఇంటర్ అయిపోయినాక నా పెళ్లి చేసి పంపకపోయినావు. బిడ్డ నువ్వు మంచిగా చదువుకొని బాగుపడి నీ కాలేజీ నిల్చున్నా అని చదివించిన నేను. అంతేగాని నీవు ఇట్లా చేస్తాను ఏ అనుకున్నా. నీ ఇంటర్ తర్వాతనే పెళ్లి చేస్తావు. నేను ఏం చేస్తున్నా నాన్న? నీ మాట కాదని నేను మనం చేస్తే నీకు చెప్పే చేస్తా కదా. నువ్వు చెప్పేది వినేయలేదు. ఇప్పటికే లేట్ అయింది. ఓ సంబంధం తీసి పెళ్లి చేస్తా పని అయిపోతుంది. మళ్ళీ పెళ్ళి అంటున్నావేందా నాన్న? ముందే చెప్తున్నా, నువ్వు ఎన్ని చేసినా ఎన్ని సంబంధాలు ఇచ్చినా నాకు ఇష్టం నేనైతే చేసుకోను. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు బిడ్డ. నేను తెచ్చిన సంబంధం కంపల్సరీ చేసుకోవాలి. నేనేం చిన్న పిల్లలు కాదు నాన్న. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నాకు నచ్చిన వాళ్ళే నేను చేసుకుంటా. నచ్చలేదు ఏం లేదు బిడ్డ. నేను మంచి సంబంధం తీసుకొస్తాను. నువ్వు లోపన్నాడు. ఏంది బిడ్డ ఊకి ఇంట్లోనే ఉంటాను? సూర్యగాడు పిట్టుగాడు కలుతాడారా నీకు? పిట్టుగా సూర్యగాడు ముచ్చట పక్కన పెట్టే, నేను జానకి వాళ్ళ డాడీ చచ్చిపోయిన కాంచెలు ఏమడిగినా చెప్తలేడు. అసలు డాడీ ఏమన్నాడు చెప్పు. ఎందుకు బిడ్డ, మేము మాట్లాడుకున్నాం కదా, నువ్వు పోయి తాళాల్లో పోయి కలదావుపో. తాగుడు తర్వాతనే అమ్మ నిజం చెప్పి వాళ్ళ డాడీ ఏమన్నాడు చెప్పు. జానకి తోటి మాట్లాడొద్దన్నాడు, ఫోన్లు చేయొద్దన్నాడు, కలవద్దన్నాడు. అమ్మ నిజం చెప్పే, అవే 3 మాట్లాడినా లేకపోతే నేను బాధపడతా అని చెప్పేసి ఏం చెప్తలేవు నాతోటి. జానకి వాళ్ళ నాన్నకు ఇష్టం లేనట్టున్నది బిడ్డ. జానకిని మర్చిపోరాదురా, నీకు మంచి సంబంధం చూసి నేను చేస్తా. ఏందే అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడతాను? వాళ్ళ అయ్యకు భయపడి నీ జానకి మర్చిపోవాలి. నానే ఏదేమైనా మంచిది, దాని ఇంట్లోకి వెళ్ళి చెప్పుకపోయి పెళ్లి చేసుకొని వస్తా కానీ అసలు జానకిని వదిలే సమస్య లేదు. ఎందుకు బిడ్డ మనకు లోలులు పంచాదులు? నా బిడ్డ జోలికత్త నీ కొడుకుని వదిలిపెట్టా అని వాళ్ళ నాన్న అంటాడు. ఎందుకు బిడ్డ మనకు? ఏందే అమ్మా నా సంగతి చెప్తారు అట్లా. సరే అమ్మా ఏం చెప్తావు నేను కూడా చూస్తా. ఇక జానకి వాళ్ళ నాన్న నేను ఇద్దరం కలిసి తెలుసుకుంటాం. ఇక బిడ్డ ఇవ్వాలంటే నీ మాట వింటాంది. ఇవాళ రేపు ఒక మాట ఉంటుందా బిడ్డ? రేపు వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటే నీ పరువు ఏం కావాలి? అమ్మ జానకి అట్లా చేసే అమ్మాయి కాదే. ఒకసారి నువ్వే ఆలోచించు. వాళ్ళ డాడీ ఇంత గొడవ చేసి వద్దన్నా కూడా అది ఎట్లనో అట్లా టైం దొరికినప్పుడు నాతో మాట్లాడుతాను, నచ్చి కలుతుందంటే దానికంటే నేను ఇష్టం ఉన్నట్టే కదనే. ఏమో బిడ్డ నువ్వు చెప్తే నాకు భయం అవుతుంది. వాళ్ళ నాన్న సిటీలు నడిపిస్తాడు, ఆయనకు 10 మంది తెలుసు. అందరు కలిసి నిన్ను ఏమైనా చేస్తే ఎట్లా బిడ్డ? ఇక అమ్మ ఇదంతా లొల్లులు పంచాయతీ వద్దే. ఇక అందుకే ఒక నిర్ణయం తీసుకుంటానే, ఎవ్వరు తెలియకుండా నేను జానకి పోయి ఆ గుళ్ళనన్నా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని వస్తామే. ఆ తర్వాత ఎవడేం చేస్తాడో చూస్తాం. ఇక ఏమో బిడ్డ ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించి చెయ్యి. అదే అమ్మ ఎటు చేసి జానకి నొప్పియాలి అమ్మ. అది ఒప్పుకున్నా అనుకో ఈ 2-3 రోజుల్లో పోయి సపరేట్గా పెళ్లి చేసుకొని వస్తాం. ఇక ఆ తర్వాత ఏదైతే జరుగుతుంది.
సరే బిడ్డ బిట్టుకున్న సూరికైతే చెప్పు మనకు దగ్గర వాళ్ళు ఉన్నారు కదా బిడ్డ నేస్తావు మాట చెప్తా వాళ్ళకు. సరే అమ్మ, నువ్వు మన చిన్న బాబాయ్కి పెద్ద బాబాయ్కి చెప్పుంచు. నేను మన మహేష్ అన్న ఉన్నాడు కదా అన్నకి చెప్తా. వాళ్ళ ముగ్గురు తీసుకుపోయి సాక్షి సంతకాలు పెట్టిద్దాం అంతే. ఇక అబ్బా నాన్న తాలూకు వేయండు. అమ్మ జానకి ఫోన్ చేస్తాంది. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా జానకి. మీ డాడీ లేడా? లేదు రాఘవ, నాన్న ఇప్పుడే తాళ్ళకి వెళ్ళిండు, అందుకే కాల్ చేసిన. ఆంటీని ఏమన్నాడట నాన్న? జానకి మీ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. నిన్ను కలిసినా నీతో మాట్లాడినా మీ నాన్న నా సంగతి చెప్తారట. అబ్బా అప్పటికి నేను నాన్నకు చెప్తూనే ఉన్నా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండా. ఆంటీ ఏమైనా బాధపడుతుందా? బాధపడదా చెప్పు. అదేమంటుంది, నాకు ఒక్కగానొక్క కొడుకురా, నేను ఏమైనా చేస్తే నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అమ్మ ఘోరంగా భయపడుతుంది. అంతే రాఘవ, నాన్న అట్లనే మాట్లాడతాడు కోపంలో, కానీ ఆంటీ నేను పెన్షన్ పడకని చెప్పు. జానకి ఇట్లా కోపంలా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? కరెక్టేనా? కరెక్ట్ కాదు రాఘవ, నాన్నకి నేను వద్దని చెప్తున్నా కూడా మీ ఇంటికి వచ్చిండు. నేను ఎవరికి చెప్పాలి చెప్పు? ఎవరికి చెప్పట్లేదు. ఏమో జానకి, నాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ ఫోన్లో మాట్లాడేందుకు కానీ ఖాళీగా ఉంటే ఒకసారి కలుద్దాం రారాదు? సరే రాఘవ కలుద్దాం. నాన్న తాళ్ళకి వెళ్ళిండు కదా, రావడానికి చాలా టైమే పడుతుంది. ఓకే జానకి, ఏమైనా ట్యాంక్ దగ్గర రన్నింగ్ కూడా ఆడికే వస్తున్నా. అబ్బా ఆ ట్యాంక్ దగ్గరికి వద్దు రాఘవ, ఎవరో ఒకరు చూసి నాన్నకు చెప్తున్నారు. మన పొలాల కాడ వేప చెట్టు ఉంది కదా, అక్కడికి రా మాట్లాడదాం. సరే జానకి. ఓకే రాఘవ. అమ్మ జానకి కలుద్దామంటే నేను ఒకసారి వెళ్ళి జానకిని కలిసి వస్తా. ఎందుకు బిడ్డ? నిన్ననే వాళ్ళ డాడీ వచ్చి కోప్పడిపోయాడు, కలుతుడు అవసరం ఏమన్నా? వాళ్ళ డాడీ ఏడాటనే మా తాళ్ళకి పోయిండు. అయినా వాళ్ళ డాడీకి భయపడి మీకు కలవకుండా ఉంటామని నేను పోయి కలిసి వస్తా. సరే బిడ్డ, ఎవరు చూడకముందు పోయిరా. నమస్తే అంకుల్. నమస్తే చిన్న. అంకుల్ కల్లాక చానూర్లు అయితే అంది, కళ్ళ వదామని వచ్చిన. ఉన్నదా ఒక బాటిల్? ఉన్న శంకర్, కూర్చో పోతా. అంకుల్ కళ్ళు జబర్దస్త్ ఉన్నది. శంకరు మన బాయికర్లే కదా, 2 గోళ్ళ కళ్ళే, అందుకంత బాగుంటుంది. ఓకే ఓకే అంకుల్. మీ బిడ్డ జానకి బాగున్నదా? బాగానే ఉన్నది శంకర్. అదే అంకుల్ రాఘవ లేడా? ఆయనతో 2-3 సార్లు మరికాడ అవ్వబడ్డది. చిన్న వాళ్ళు 3 దోస్తులు కదా, దానికి టైం పాస్ కాక బోర్కి వచ్చినప్పుడు అట్లా పోయి మాట్లాడుతుంది. అంకుల్ దోస్తానంటేనే కొంపలు ముంచుతాయి, జర జాగ్రత్త. అంకుల్ వాళ్ళు ముగ్గురే కలర్ గేమ్ ఆడి 1,00,000 రూపాయలు ఓడగొట్టుకున్నారట. ఊర్లో కూడా బాగా అప్పులు చేసిల్లట. తెలుసా అంకుల్ ఈ విషయం నీకు? ఏం మాట్లాడతాం శంకర్, 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నారా? 1,00,000 రూపాయలు ఓడగొట్టుకున్నారు. ఊళ్ళో 1,00,000 రూపాయల దాకా అప్పు చేసిండు. ఇవాళ రేపో పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకొని పోతారు. పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు శంకర్? వాళ్ళు ఎందుకు పడకపోతారు? అంకుల్ ఆ పైసలు లోన్లు తీసుకున్నారు, కట్టకుంటే కేసులు కావా? పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోరా? అంతే బిడ్డ, ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు కట్టకుంటే పోలీసులు పడకపోరా? అవును అంకుల్, వాళ్ళతో తిరగనీయకు. వాళ్ళు పొద్దుగల పోయినా కూడా నీ బిడ్డ వెనుక వస్తుంది. అందుకే అంకుల్ వాళ్ళు ఈ మధ్యలో ఊర్లో అవపడతలేరు. కళ తాగడానికి వచ్చేది నీ దగ్గరికి కదా, అవపడతారు నీకు ఈ మధ్యలో. నువ్వు అన్నిటి చిన్న నేనైతుంది వాటికి పైసలు కూడా ఇవ్వాలి. ఈ వరకు కళ్ళైన పైసలు ఈ మధ్య అసలే అవపడతలేరు. ఇక వాళ్ళకి ముఖం ఎక్కన్నది అంకుల్, అందుకే అత్తలేరు. రైబా 4 గంటలు ఎండుకపోతుంది, ఒక దమ్మస్తురా. జానకి నువ్వు వచ్చేది మాత్రం ఎవరు చూడలే కదా? ఎవరు చూడలే రాఘవ, ఆ ట్యాంక్ దగ్గర ఎవరో ఒకరు చూస్తున్నారు, అందుకే పొలాల సైడ్ రమ్మన్నా. సరే జానకి, కాకపోతే మీ నాన్న ఇంటికి వచ్చి అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. అట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మరి నేనేం చేయాలి రాఘవ? నాన్నకి ఎంత చెప్పినా ఇంటలేడు, ఏదో సైకోలా బిహేవ్ చేస్తున్నాడు నాన్న. జానకి నీతోటి మీ ఇంట్లో అంటే నడుస్తుంది, మా ఇంటికి వచ్చి మా అమ్మతో అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? అదే రాఘవ, నాన్న కోపం వస్తే అసలు ఆగడు, అందుకే నేను ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఇవన్నీ నాకు సెట్ కావని. ఇప్పుడు కోపంలో ఏది పడితే అది మాట్లాడతారా జానకి? ఇప్పుడు నేను కూడా మీ నాన్న అన్నాను అనుకో, ఆ కోపంలో మళ్ళీ ఒళ్ళు పెట్టుకున్నట్టే అందరం కలిసి. అరే నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నాను రాఘవ, ఫస్ట్ నాన్న టాపిక్ వదిలేసి నెక్స్ట్ టైం చేద్దాం ఆలోచిద్దాం కదా. ఏమో నాకు కూడా ఏం అర్థమైతలేదు. మరి ఎట్లా రాఘవ? నాన్నేమో సంబంధాలు చూస్తా అంటాడు కదా, నాకు భయం అవుతుంది.
ఇక జానకి నాకు ఈ లొల్లులు పంచాయతీలు ఏమద్దు పో మీ నాన్న చూసినా చేసుకోపో ఇక ఏంది రాఘవ ఇదేనా నీ లవ్? నాన్న ఏదో అన్నాడని చెప్పేసి నన్ను వేరే వాళ్ళని చేసుకుంటున్నావా? మరి నాకేం చేయను అర్థమైతే జానకి. ఇక్కడ మా అమ్మ బాధపడుతుంది, మీ నాన్నేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు, నువ్వేమో నన్నే అడుగుతాను ఏం చేద్దామని చెప్పేసి. నాకే ఏం చేయను అర్థమవుతలేదు మరి. ఇగో నేను ఇన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను కానీ నాన్న సంబంధం చేస్తున్నాడు కదా, అదే టెన్షన్ అవుతుంది. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయాలి చెప్పు కదా. ఇగో జానకి ఈ క్యాన్సల్ చేసుడు ఇది ఇవంతా ఏమద్దు. సపరేట్గా ఇద్దరం కలిసి ఆర్య సమాధికి పోదాం, పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత అవే సెట్ అవుతాయి అన్నీ. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? నాన్న తెలియకుండా బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నాన్న తట్టుకుంటాడా? మరి ఏం చేద్దాం చెప్పు. ఇటు అవ్వ కావాలి బువ్వ కావాలంటే సెట్ అవుతుంది చెప్పు. ఏదో ఒకటి నువ్వే డిసైడ్ చేసుకో ఇక. రాఘవ ఏదో ఒక విధంగా నాన్న ఒప్పించుకుందాం కానీ ఇలా బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడమే వద్దు రాఘవ. ఏం జానకి అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? మీ నాన్న జస్ట్ మనం కలుస్తానం అంటేనే వద్దు అని చెప్పేసి అన్నాడు. అట్లాంటిది మన ఇద్దరు పెళ్ళి ఒప్పుకుంటాడా? మీ అయ్య ఒప్పుకునే రకమేనా? ఒప్పుకోరని తెలుసు కదా రాఘవ, ఒప్పించాలి. మనకు అంత ఓపిక లేదా? ఓపిక లేదే నీకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన జానకి. మీ నాన్న మాట్లాడే మాటలకు ఒకవేళ నేను కోపం లేనంటే మళ్ళీ లొల్లు అయితే అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వే నన్నే అంటావు మళ్ళా. ఏమో రాఘవ, నువ్వేమో ఇట్లా నానేమో అట్లా. అసలు మీ ఇద్దరి మధ్యలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తెలుసు దానికి నువ్వు కూడా సేమ్ అందరం అమ్మాయి లెక్కనే. తీరా టైం మీదకి వచ్చిన తర్వాత నువ్వు పక్కా నాకు హ్యాండ్ ఇస్తావు. నీకు నాకంటే మీ నాన్నే ఎక్కువ. అదే రాఘవ, మా నాన్న నీతో మాట్లాడకొద్దని చెప్తున్నా, ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడినా కదా, ఇది నువ్వు నన్ను అర్థం చేసుకున్నది కదా. అన్న ఏమైందన్న ఊకే తిప్పించుకుంటాను? వర్షాలు పడేటట్టున్నాయన్న. పొద్దుంతనే ఎండ కొడుతుంది, సాయంత్రం కొడుతుంటే మబ్బులు చేస్తాను అన్న. కనీసం ఇలా మధ్యాహ్నం వరకు అన్న మిషన్ పంపన్న, పొలం కొద్దాం. సరే అన్న. అరే ఏమైందిరా? ఎప్పుడు మిషన్ వాడు? వాడు ఆ సిరివెనక సీర్వర్లు కొత్తాను రా. మధ్యాహ్నం వస్తాంటాను కూడా ఇవాళ కూడా ఒకటారా నాకు. అవునారా? ఎంత తొందర వరి కోసుకుని ఎంత తొందర పంపిస్తుందో ఏమరా? ఈ కాలం ఎట్లా తెలుస్తలేదు. అవునరా, ఈ కాలం ఏందో నాకు అర్థమవుతలేదురా. నేను పుట్టినప్పటి కాంచెలు ఎప్పుడు ఇట్లా చూడలేదురా. మధ్యాహ్నం అయితే ఎండలు కొడతానే, సాయంత్రం అయితే మబ్బులు పడి వర్షాలు పడతాయి. అసలు ఈ కాలం ఎటుపోతుందో అర్థమవుతలేదురా. అరే ఇది ఒకటే మిషన్ ఉన్నారా? ఇంకో మిషన్ ఉన్నాయి రమణపేట. అరే ఆ మిషన్ ఆ పొలాల పల్లె సైడ్ పోయిందిరా. చిరంజీవన సీడ్ ఇచ్చిందట, మేల్ ఫీమేల్ కోసుకుంటున్నది. ఆ 30 ఎకరాలు అది అంతా కోసేసరికి లేట్ అవుతాయి వానికి. మా అయ్యనో సీడ్ పెడదాం మేల్ ఫీమేల్ పెడదాం రా అంటే ఏం లేదు. ఇప్పుడు సన్నవాట్ల కోసం అని 6.5 పెట్టిండు. మిషన్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. ఏం తెలియదా కూడా ఏం కాదురా. గవర్నమెంట్ సన్నవాట్లకు 500 ఎక్కువ అని చెప్పి అందుకనే పెట్టిండు. అవునరా? నిజంగానే ఇస్తారా 500 ఎక్కువనే? ఇస్తాలట కానీ గాడి ధరలు వరంతా పడినదిరా. ఇప్పుడు కనుక ఒక వర్షం పడ్డా అనుకో, ఉన్నది పోతే ఉంచుకున్నది పోతుందిరా. ఓ పని ఇద్దాం సూరి. ఆ వరకోసే మిషన్ డ్రైవర్ కూడా మనకు తెలిసినాడే కదా, మనకు కోట చేతిలో పెడదాం, తీసుకొద్దాం, కోపిద్దాం మనది. సరేరా, మన రాఘవాడు అత్తాన్ని ఫోన్ చేసిండు. వాడు వచ్చినాక వాడిని కూడా తీసుకోపోదాం. సరే కానీ ఏమైందిరా మరి? ఆ జానకి వల్ల ఏమన్నాడో చెప్పిండు ఏమన్నా? ఏమోరా మరి, నిన్నటి నుంచి నేను కూడా వాడిని ఏం అడగలేరా. వాడు అత్తడే, వాడు వచ్చినాక అడుగుదాం. ఏమైందిరా చింటిగా? ముఖం అంతా మాడింది. జానకి వల్ల ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినారా? ఇక నోటికి ఇంత మాట్లాడిందట్రా. అలా అయ్యే ఏమనుకుంటానో ఏమో అర్థమవుతలేదు. అరే చింటిగా నువ్వే ఆలోచించరా. ఒక్క అని ఒక బిడ్డ వాళ్ళ అవ్వ లేకుండా అని గారాభంగా సాధిండు. ఇట్లా ప్రేమించుకుంటారంటే ఎవరికైనా కోపం రారా? అవునరా, నువ్వు చెప్పినట్టు నిజంగానే కోపం వస్తుంది. ఎవరనాలరా? నేను ప్రేమించిన నన్ను అనాలి. మా అమ్మ దగ్గరికి పోయి మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంత బాధపడుతుందిరా. అరే మన గురించి అనేది తెలియదారా? మనం భయపడమని చెప్పి మీ అమ్మ దగ్గర పోయిండు. మీ అమ్మ భయపడి నేను కంట్రోల్ పెడతా అని పోయిన ఆయన తెలివితోని. అదేరా సూరి, మా అమ్మ నిజంగానే భయపడుతుందిరా. అందుకే డైరెక్ట్ మా అమ్మ ముందు ఒకటే చెప్పేసిన, నువ్వేం టెన్షన్ పడకే అమ్మ, డైరెక్ట్ పోయి నీ పెళ్లి చేసుకున్న దాన్ని, ఆ తర్వాత ఎవరు ఏం చేస్తారో ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి అన్న. మంచి పని చేశారు చింటిగా. లేకపోతే ఏంద్రా ఈ ముసుగుల గుద్దులాట? జానకి రమ్మని తీసుకొని పెళ్లి చేసుకో, మీ సాక్షి అంతకలు పెడతా అంతలో అయితే. అరే బిట్టు, ఇంతకుముందే జానకి దగ్గరికి పోయి కలిసి మాట్లాడుతాను రా. అది ఏమంటాను తెలుసా? మా నాన్న నొప్పించి పెళ్లి చేసుకుందాం, మా నాన్న ఇష్టమైతేనే నా ఇష్టం అంటాను రా. చూసినావారా? అది లాస్ట్కి వచ్చినాక ప్లేట్ మారుతుంది. అరే ఇప్పుడు నీకు ఉన్న 2 కళ్ళల్లో ఏ కన్నా ఇష్టం అంటే ఏమని చెప్తావురా? ఇప్పుడు జానకి పరిస్థితి కూడా అట్లా ఉన్నదిరా. ఇటు నువ్వు కావాలా, వాళ్ళ డాడీ కావాలి. సీరియస్ కాకుండా మెల్లగా కూల్ చేసి జానకి నొప్పించి తీసుకురా. అరే నిమ్మలంగా నేనేం మాట్లాడాలరా? దానికి మంచిగా చెప్పిన, చిలుకగా చెప్పినట్టు పోయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీ నాన్నకాడికి వస్తే అప్పుడు ఆయన్నే ఓకే అంటాడే అని చెప్పేసి. లేదు మా నాన్న ఒప్పియాలి అని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్న ఒప్పుకునే రకమారా? చింటుగా నీకు వచ్చిన కష్టం పగవనికి కూడా రావద్దురా. మరొక పని చేద్దామారా, సాయంత్రం తాళ్ళకి పోదాం. వాళ్ళ అయ్యే చుట్టూ ఇవ్వలేని చూసి మాట్లాడదాం మరి పెళ్లి గురించి. ఓకేరా సూరి. అరే బిట్టు, నువ్వేమంటావురా? అరే చింటిగా, మీరు ప్రేమించుకుంటారని తెలితేనే ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిండు. అదే నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా నూకుంటారా? అదే కథగా కూతురు మన ముగ్గురిని. మరి ఎట్లా ఏం చేద్దాం రా? అసలు ఈ లవ్ ఓకే అది మంచిగా ఏదైనా బిజినెస్ పెట్టుకొని మంచిగా కెరీర్లో సెటిల్ కావాలని చెప్పేసి అనుకుంటే వీళ్ళు అయ్యేందిరా గిట్లా తగులుకున్నాం మనకు. అరే చింటుగా, వాళ్ళ అయ్య గురించి వదిలేదురా. ఇట్లాంటి విషయాలు అస్సలు లేట్ చేయొద్దురా. మెల్లగా జానకి ఎట్లా చేసి ఒప్పించి బయటకు వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకుని మెల్లగా.
అరే సూరి నాకు కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉన్నదిరా. ఇప్పుడు నాకు ఓకే అయింది, ఇంట్లో మా అమ్మకు ఓకే, ఇప్పుడు మీరు కూడా ఓకే, మన అందరం ఓకేరా. దాని సైడ్ ఉన్నది ప్రాబ్లం, దాన్ని ఎట్లా ఒప్పానో అర్థమైతలేదురా. అరే ఇన్ని రోజులు అంటే జానకి వెనక కుక్కలా తిరిగినవరా. ఆమెన అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకుంటూనే వాళ్ళు అయ్యే తెలిసే. అవన్నీ లవ్ ఒకరితోనే 2 సినిమాలకు, పార్కులకు, ఆ పబ్బులకు అటు ఇటు తీసుకుపోయేది ఉంటే అప్పుడు నీ మీద ప్రేమ ఉండు, నువ్వు ఎట్లా అంటే రమ్మంటే వచ్చు. మీ మధ్య ఒక ముద్దులే ముచ్చట్లేదు, ఎట్లా తెరా రమ్మంటే. అరే ఇలా నా తప్పే ఉన్నదిరా. లవ్ ఓకే అని తెల్లారైనా అట్లా టెంపుల్కి పోయి సినిమా పోయి ఇంత బిర్యానీ తిని సాయంత్రం వరకు మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అప్పటికి వాళ్ళు అయ్యే కలిసి దాన్ని పంపించలేడే. ఇలా నేను చేసిన తప్పే ఉన్నదిరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. ఊరికి కలిసినప్పుడు ఏందిరా సొల్లు పెట్టుడు, వాళ్ళు అయ్యలేనప్పుడు ఇంట్లో దొర్రు. తెల్లారి నుంచి జానికే నేను రావాలి ఇక. అబ్బా బిట్టుగా నువ్వు చెప్పినట్టు నీ మాట విన్నా అనుకో అసలుకే ఎసరు వస్తారా రే. అద్దురా బాబు నువ్వు గిట్లాంటి ఐడియా లేక నీ దండం పెడతా. అరే చింతగా నీకాడ ఉన్నది మాత్రం 2 ఆప్షన్లు రా. ఒకటి వాళ్ళ అయ్య నొప్పించి పెళ్లి చేసుకో, లేదంటావా మన జానకి నొప్పించి గుళ్ళో పెళ్లి చేసుకో, లేకపోతే మీ అమ్మ చూసిన సంబంధం అన్నా చేసుకోరా. అప్పుడు అమ్మ సంతోషంగా ఉంటుంది. అరే ఇక ఏం బాధపడతావు కానీ ఈ సూర్యగాడు పొలం కోపిస్తాడు. ఆ మిషన్ ఒక కోటి మనం మనిషికో బీరు పడుకోమో పొలం కన్నా. బిడ్డా నేను పోయి చిట్టప్పులు బస్సులు చేసుకున్నా అత్త, ఇటు పోకు ఇంకనే ఉండు. అబ్బా మా నాన్నేమో నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు. రాఘవేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఈ ఇంట్లో అంత పిచ్చిలేస్తుంది, వెళ్ళిపోతా బయటికి ఇక. అమ్మా ఎందుకో ఫోన్ చేసి రామన్నావు, ఏమైందమ్మా? నిన్న జానకి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిపోయింది బిడ్డ, వాడు చెప్పిండా నీకు? చెప్పిండమ్మా. అసలు ఏందట వాళ్ళ నాన్నకు? వాళ్ళ నాన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు బిడ్డ. వాళ్ళ బిడ్డతోటి మాట్లాడితే నా కొడుకునే లేకుండా చేస్తాడట. ఏంది రాఘవగానే లేకుండా ఎత్తారట అంటున్నారట వాళ్ళయ్యకు? అవునరా బిట్టు, నోటికి ఎంత అంతే మాట్లాడతాడు. మీరెంత మీ బతుకులు ఎంత అంటాడు. వాళ్ళ బతుకులు ఎంతటమ్మా? వాళ్ళ ఏమన్నా మినిస్టరా కలెక్టరా? వాళ్ళ డాడు కూడా తాళ్ళు లేకుండా వ్యవసాయం చేస్తాడే కదా. అదే బిడ్డ నా భయం అవుతుంది. నాకు ఒక్కగారు ఒక కొడుకు, వాడిని ఏమైనా చేస్తే ఎట్లా? ఊక అమ్మ కానీ మాట్లాడుకుని నువ్వు భయపడతానమ్మా? మేము లేవా వానికి? ఎందుకురా మనకి ఈ లోలులన్నీ? మెల్లగా వాని జానకిని మర్చిపోమని రాదు. ఇన్ని రోజులు అంటే జానకి అద్ద అంటుంది కాబట్టి బాధపడ్డాడు వాడు. వాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు కదా, వాళ్ళ డాడీ అద్దంటానా నన్ను ఊకమంటే వాడు తట్టుకుంటాడా అమ్మ? ఎట్లా బిడ్డ మరి ఏం చేద్దాం? జానకిని తీసుకుపోయి గుళ్ళ పెళ్లి చేసుకుంటాం అంటాడు. అంతే అమ్మ, మరి పోయి వాడు గుళ్ళో పెళ్లి చేసుకొని ఎవడొస్తాడో చూద్దాం. బిడ్డ వాళ్ళయ్య ఊళ్ళో పెద్ద మనిషి, 10 మంది ఎరకాయనకు. అందరు కలిసి ఏమన్నా చేస్తే ఎట్లా? నా కొడుకును పోలీస్ కేసు పెడితే ఎట్లా? వాళ్ళిద్దరు మేజర్లు అమ్మ, వాళ్ళిద్దరికి ఇష్టమే పెళ్లి చేసుకుంటారు. ఎవరు ఏమంటారు అప్పుడు వాళ్ళను? వాళ్ళు పోలీస్ కేసే పెట్టుకొని ఇంకేమైనా పెట్టుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మాత్రం ఇవ్వలేం చేయలేరు. ఏమో బిడ్డ, వాడు ఆవేశం మీద ఉన్నాడు. వాడు ఏది చేసినా కానీ ఒక కంటగాన పెట్టుకుంటూ ఉండి. అమ్మ నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకో, అప్పుడు ఇవ్వలేం చేయలేరు. వాళ్ళ నాన్ననే మన కాళ్ళ దగ్గరికి వస్తాడు. సరే మనం ఏం టెన్షన్ పడకు, మేము అందరం ఉంటాం కానీ నువ్వు తినివనుకో, మేము వేస్తాం ఇక. అరే శంకర్గాడు వస్తాడు. అరే వాన్ చాలా మంది పోనీరా. వాడు కనుక మనం గెలికిందనుకో అస్సలే వదలదు సార్. ఎప్పుడు చూసినా నన్ను మందలు ఇచ్చేటోళ్ళు సార్, మందలు ఇస్తారేంది సార్? మనమే గెలుకుదాం. బిట్టు సూరి ఏంది? అరే శంకర్గా మొన్న తనులు తినే సరిపోదారా? మళ్ళీ గెలుపుతాను పో, నీ పని నువ్వు చేసుకోపో. నేను మీరేకేం పని పట్ల లేకుండా లేను కానీ మీ ఫ్రెండ్ వాళ్ళ మామ కలవెరుతాను కదా మిమ్మల్ని. మా ఫ్రెండ్ వాళ్ళ మామన ఎవరు నువ్వు అనేది? జానికి వాళ్ళ నాన్న? జానికి వాళ్ళ నాన్న ఇవరిదాకా ఆయన దగ్గరికి వేరు అందులో కళ్ళేస్తాను, మిమ్మల్ని కలవెరుతాడు. అరే శంకర్గా నిజం చెప్పురా, అయినా అడిగినా నువ్వు కావాలని చెప్పి మళ్ళీ పుల్లలు పెట్టినావా? మీ మధ్యలో నేనెందుకు పుల్ల పెడతా? పాత పైసలు 3000 ఇవ్వలేడు కదా కళ్ళ అయినాయి, అవే ఇత్తలేదని నాతో చెప్తాడు. సరే సరే మా పైసలు మిత్రుడు నీకు ఎందుకు కానీ సపరేట్గా నువ్వు పోయికి వెళ్ళి. సరే పోతా కానీ కళ్ళు అవుతుంటే మాట విన మాట వచ్చింది. జానకి ఈ నెల పెళ్లి ఎత్తాడు కదా. ఏంద్రా శంకర్ నిజమేనా నువ్వు చెప్పేది?
నేను అబద్ధం ఎందుకు చెప్తాను మీకు? అక్కడ వాళ్ళ మాట విన మాట మాట్లాడుకుంటా అంటే నేను మీకు చెప్తానా? లేదురా వీని మాట అస్సలే నమ్మద్దురా. ఏదైనా ఉంటే జానకి మనకు చెప్పారా? మీ ఇష్టం పెట్టు సూర్యుడు, అంత నమ్ములు లేకుంటే లేదు. అబ్బా రే శంకర్, ఇదంతా నీ వల్లనేరా. నీకు చెప్పిన కాంచెల్లా మాకు ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. నా వల్ల అంటారు లేంది? మీరు నాతో గొడవ పడ్డా కూడా నేను మీ మంచి కోసమే చెప్తానా? అరే మేము పోయి జానకిని అడుగుదాం. ఒకవేళ జానకి కనుక ఈ పెళ్లి టాపిక్ తీయలేదు అన్నా అనుకోవాలి నాన్న, అప్పుడు నీ సంగతి చెప్తాం రా. నేను మీ ఫ్రెండ్ మంచి కోసం చెప్తే మీరు నన్నే అంటారా? సరే మీ ఇష్టం, ఏమైనా చేసుకోవాలి, నేను పోతాను ఇక. అరే సూర్య, నిజంగానే వాళ్ళ అయ్యా జానకి పెళ్లి అయితే ఎట్లరా? ఏమోరా బిట్టు, ఏమో నాకు కూడా డౌట్ వస్తుందిరా. ఈ ముచ్చట పోయి తొందర రాగామని చెప్పి ముందు జానకిని తీసుకొని పోయి పెళ్లి చేసుకోమని చెప్పాలరా. అంతేరా, తారా సూర్య రాఘవ దగ్గర పోదాం. అదేంటి జానకి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది?